హాయ్ గైస్, దిస్ ఇస్ బిఎస్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో గైస్, ఈ వీడియో మీకు చాలా అంటే చాలా మంచి టైంలో అయితే రిలీజ్ అవుతుంది. సో చాలా మందికి ఈ యొక్క వీడియోస్ అనేటివి చాలా యూజ్ అయితే అవుతాయి. ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూసి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసారు, లైక్ బిలో 50 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు లైక్ లిస్ట్ అవుట్ కాలేజెస్ అనేటివి ఈ వీడియో ద్వారా మీకైతే చెప్పడం జరుగుతుంది. సో కంగారు పడకండి. రిమైనింగ్ అంటే ఎవరికైతే బిలో 500 అండ్ బిలో 1000, బిలో 3000, బిలో 5000 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకు కూడా వీడియోస్ అయితే వస్తాయి అండ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేవి కూడా నేను మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మీరు అయితే లైక్ డైలీ అయితే మన యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉందో, సో ఈ యొక్క ఎక్సెల్ షీట్ ఆర్ ఎల్స్ పీడిఎఫ్ మీకు డైరెక్ట్గా మన యొక్క యాప్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో యాప్లో ఎక్కడ ఉంటుంది అంటే సింపుల్గా మీరు యాప్ ఓపెన్ చేయగానే సో అక్కడ క్వశ్చన్ పేపర్స్ అనేది ఒక ట్యాబ్ కనబడుతుంది. క్వశ్చన్ పేపర్స్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు ఈ యొక్క లిస్ట్ అవుట్ కాలేజెస్ మొత్తం లిస్ట్ అయితే కనపడుతుంది. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఓకేనా, మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఇది చాలా అంటే చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా అయితే యూజ్ అయితే అవుతుంది. సో ఇక్కడ బిలో 50 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అంటే ఓవరాల్గా ఆంధ్రాలో ఉండే యూనివర్సిటీ అన్నిటి కూడా మీరైతే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయాలి. అందులో ముందుగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెట్టాల్సిన యూనివర్సిటీ ఏమైనా ఉంది అంటే అది ఆంధ్ర యూనివర్సిటీ. ఇది మనకు విశాఖపట్నంలో ఉంటుంది. ఫీజు అనేది 44,500 రూపీస్ ఉంటుంది. సో ఇది మేనేజ్మెంట్ కోటా కిందకి వెళ్తే, బట్ మీరు ఈ త్రూ ఈసెట్ ద్వారా వెళ్తే టోటల్గా ఫీజు రింబర్స్మెంట్ అనేది వస్తుంది. 0 రూపీస్ మీరైతే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇందులో ఉండే బ్రాంచెస్ అనేవి కూడా క్లియర్గా నేనైతే మెన్షన్ చేశాను. ఇక్కడ ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత కొంచెం కిందికి వస్తే జేఎన్టీయూ అనంతపురం, ఇది మనకు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనివర్సిటీ. జేఎన్టీయూ అనంతపురము మనకు కేవలం 10,000 రూపీస్ మాత్రమే ఇక్కడ ఫీజు అనేది. అండ్ వండర్ఫుల్ యూనివర్సిటీ అని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో సపోర్ట్ చేసే బ్రాంచెస్ అయితే ఇవి: ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్, కెమికల్ అండ్ సివిల్, సిఎస్సి. ఓకేనా, దాని తర్వాత జేఎన్టీయూ కలికిరి. సో ఇది కూడా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ యూనివర్సిటీ అనమాట కలికిరిలో. సో ఇది కూడా జేఎన్టీయూ అండర్ ఏలో కిందికే వస్తుంది, అంటే అఫిలియేటెడ్ టు జేఎన్టీయూ అనంతపురం. బట్ కలికిరి అనేది కూడా ఒక మంచి పేరు అయితే సంపాదించింది. సో ఇది చిత్తూరు డిస్టిక్లో అయితే ఉంటుంది. బెటర్ ఇప్పుడు మనకి చేంజ్ చేసింటారు. అండ్ ఇందులో కూడా మనకు 1000 లైక్ అంటే 10,000 రూపీసే ఫీ పేమెంట్ అయితే ఉంది. అండ్ ఇవి మనకు సపోర్ట్ చేసే బ్రాంచెస్. నెక్స్ట్ ఆ తర్వాత కాకినాడ జేఎన్టీయూ. సో మీ అందరికి తెలుసు, లైక్ ఎవరైతే ఈస్ట్ గోదావరి సైడ్ ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా జేఎన్టీయూ కాకినాడ అనేది చాలా ఫేమస్. ఇది కూడా మీరైతే తప్పనిసరిగా పెట్టుకోవాల్సిన కాలేజ్. ఆఫ్టర్ దట్ నర్సరావుపేట జేఎన్టీయూ యూనివర్సిటీ. సో ఇది కూడా చాలా మంచి యూనివర్సిటీ. అండ్ జేఎన్టీయూ పులివెందల, సో ఇది కడప డిస్టిక్లో ఉంటుంది, పులివెందల్లో. సో అది కూడా మంచి కాలేజే, జేఎన్టీయూ పులివెందల. అండ్ విజయనగరంలో జేఎన్టీయూ ఉంది. సో అది కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ దట్ ఎస్వి యూనివర్సిటీ గైస్, ఇది మ్యాక్సిమంలో మ్యాక్సిమం బిలో 10, బిలో 20 ర్యాంక్ మాత్రమే వస్తుంది. బట్ మీరు బిలో 50 అయినా కూడా ఒకసారి అయితే పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, సో వస్తే మీకు ఆప్షన్ ఉంది అంటే లైక్ అంటే మీకు అదృష్టం ఉంది అంటే డెఫినెట్లీ తిరుపతిలో ఈ యొక్క యూనివర్సిటీ అయితే వస్తుంది. అంటే మన ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో రెండు యూనివర్సిటీస్ పెద్దవి, ఒకటి జేఎన్టీయూ ఒకటి ఆంధ్ర యూనివర్సిటీ అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీ. దాని తర్వాత జేఎన్టీయూస్ అన్ని కూడా వస్తాయి. బట్ ఎస్వి యూనివర్సిటీ వచ్చిందంటే సో కళ్ళు మూసుకొని మీరైతే అక్కడ జాయిన్ అయిపోవచ్చు. ఆఫ్టర్ దట్ యోగివేమన యూనివర్సిటీ, ఇది కడప డిస్టిక్లో ఉంటుంది. సో నన్ను అడిగితే ఈ యొక్క ఆప్షన్ని పెట్టుకోకపోతేనే బెస్ట్. ఓకేనా, సో అంత బెటర్గా అయితే లేదు ప్రెసెంట్ కాలేజ్ అది. సో బెటర్ మీరు దాన్ని వదిలేసి మిగతా ఏవైతే యూనివర్సిటీస్ చెప్పానో ఆ యూనివర్సిటీస్ అన్ని కూడా పెట్టేయండి. ఓకేనా, ఇది టోటల్ లిస్ట్ అవుట్ కాలేజెస్. సో టోటల్గా 50 బిలో ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కాలేజెస్ అయితే మీరు పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో బిలో 500 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ చెప్తాను. సో వాటిని అయితే మీరు ఫిగర్ అవుట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.